ఒక యువకుడి కోసం ఇద్దరు ప్రేయసులు కీచులాడుకోవటం గురించి విన్నాం. ఓ భర్త కోసం ఇద్దరు పెళ్లాలు గొడవ పడటం చాలా చూశాం. కానీ ఓ భార్య కోసం ఇద్దరు భర్తలు తగులాడుకోవటం ఎక్కడైనా చూశారా? ఇక్కడ మాత్రం ఓ ముద్దుల భార్య కోసం ఇద్దరు భర్తలు ఎంతకైనా తెగించేందుకు సిద్ధమైపోయారు. నా భార్య అంటే కాదు, నా భార్య అంటూ రోడ్డు మీదకు వచ్చి మరీ కొట్లాడుకుంటున్నారు. చివరకు ఈ ఇద్దరు భర్తల ముద్దుల పెళ్లాం పంచాయితీ మీడియా ముందుకు చేరింది. అప్పుడు ఈ అమ్మడు ఇచ్చిన షాక్ కి మొదట పోలీసులకే మతి పని చేయకుండా పోయింది. అరే ఏంట్రా ఇది అన్నట్టు అందర్నీ ఒక డైలమాలో పడేసింది. చివరకు నిజం తెలిసేసరికి ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా అని తిట్టుకోవడం మొదలుపెట్టారు. ఇంతకీ ఎవరి ఇద్దరు భర్తల ముద్దుల భార్య? ఆమె ఇచ్చిన ట్విస్ట్ ఏంటి? వాచ్ ది స్టోరీ. తెలంగాణలోని హనుమకొండ టీచర్స్ కాలనీ 2కి చెందిన లంకా శశికాంత్ అనే 42 వ్యక్తి ఓ దేవాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాడు. శశికాంత్కి 1999 ఫిబ్రవరి 2న కాజీపేటకు చెందిన దుర్గా సుశీల ఉరఫ్ నాగసాయి వెంకట దుర్గా సత్యాదేవితో పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. అప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉండేవారు. భార్యాభర్తలంటే వీరిలా ఉండాలంటూ చూసిన వారంతా శశికాంత్ దుర్గా సుశీల జంటను మెచ్చుకునేవారు. ఇక వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఓ కుమారుడు కుమార్తె పుట్టారు. ఇప్పుడు కుమారుడికి 16 ఏళ్లు, కుమార్తెకు 13 ఏళ్లు వచ్చాయి. అంతా సవ్యంగా సాగిపోతుంది అనుకుంటుండగా సుశీల తల్లిదండ్రులను చూడాలని ఉందని పుట్టింటికి వెళ్ళొస్తా అని ఆగస్టు 20, 2024న భర్తకు చెప్పి బయలుదేరింది. సాధారణంగా ఆటో ఎక్కినా బస్ ఎక్కినా ఫోన్ చేసి ఎక్కడ ఉన్నది సమాచారం ఇచ్చే సుశీల ఆ రోజు మాత్రం ఫోన్ చేయలేదు. బస్ ఎక్కి ఉంటుందిలే, ఫ్రీ బస్ పథకం వల్ల బస్సులు రష్ గా ఉన్నాయి కదా, అత్తింటికి వెళ్లగానే భార్య ఫోన్ చేస్తుందిలే అని అనుకున్నాడు శశికాంత్. రాత్రవుతున్న భార్య నుంచి ఎటువంటి ఫోన్ రాకపోవటం, పిల్లలకు సైతం ఫోన్ చేయకపోవటంతో కంగారు పడిన శశికాంత్ భార్య నెంబర్కు ఫోన్ చేశాడు. కానీ సుశీల ఫోన్ స్విచ్ ఆఫ్ రావటంతో భయపడి అత్తింటి వారికి ఫోన్ చేశాడు. ముందే సుశీల వచ్చిందా అని అడిగితే బాగోదని, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని అడిగాడు శశికాంత్. అత్తింటి వారు అసలు సుశీల వచ్చినట్టు కానీ తను అక్కడే ఉన్నట్టు కానీ మాట్లాడటం లేదు. తిరిగి వారే సుశీల ఎలా ఉంది అని అడిగేసరికి శశికాంత్ షాక్ గురయ్యాడు. త్వరగానే తేరుకొని అక్కడికే వస్తానని చెప్పింది. సుశీల ఇంకా ఇంటికి రాలేదా అని అడిగాడు శశికాంత్. ఇక్కడకా రాలేదే అని సమాధానం రావటంతో తెలిసిన చుట్టాలందరికీ ఫోన్లు చేసి సుశీల గురించి వాకప్ చేశాడు శశికాంత్. కానీ ఎవరింటికి సుశీల వెళ్లలేదని తేలిపోయింది. సరే, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లుంటుందిలే అని సర్ది చెప్పుకున్న శశికాంత్ ఆ రోజుకి మాత్రం పిల్లలకు బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. వారు భోజనం చేసిన తర్వాత బెడ్రూమ్ లోకి వెళ్లిన శశికాంత్ కు ఫ్యూజులు అవుట్ అయ్యే విషయం కనిపించింది. బెడ్రూమ్ లో ఉన్న బీరువాలో ఉండాల్సిన 10 తులాల బంగారపు నగలు, 25 తులాల వెండి ఆభరణాలు, ₹1,00,000 నగదు కనిపించలేదు. ఇక లేట్ చేయకుండా లేట్ నైట్ అయినా సరే పోలీస్ స్టేషన్ కు వెళ్లిపోయాడు శశికాంత్. తన భార్య కనిపించటం లేదని, ఇంట్లో ఉండాల్సిన బంగారం వెండితో పాటు నగదు కూడా కనిపించటం లేదని కంప్లైంట్ చేశాడు శశికాంత్. ఎవరి మీదైనా అనుమానం ఉందా అని పోలీసులు అడిగితే తమకు శత్రువులు ఎవరూ లేరని, తన భార్య అమాయకురాలు అని, తనకు బయట ప్రపంచం తెలీదు అని తెగ బాధపడిపోయాడు శశికాంత్. ప్రపంచంలో ఏ భర్త కూడా భార్యను అమాయకురాలు అనడు అని బాగా నమ్మిన పోలీసులు శశికాంతే ఆ డబ్బు నగలు కోసం సుశీలను ఏదైనా చేసి ఉంటాడని అనుమానించారు. పోలీసులు శశికాంత్ పైనే నిఘా పెట్టారు. అలాగే సుశీల నెంబర్ను కూడా ట్రాక్ చేయడం మొదలుపెట్టారు. పోలీసుల నిఘాలో శశికాంత్ అమాయకుడు అని తేలింది కానీ సుశీల ఎక్కడుందో మాత్రం కనిపెట్టలేకపోయారు. ఇదిలా ఉండగా సడన్ గా ఓ రోజు శశికాంత్ సుబేదారి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన శశికాంత్ తన భార్య సుశీల ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురం కొత్తపేటకు చెందిన డాన్సర్ రాయుడు సత్యవర ప్రసాద్ తో పారిపోయిందని, ఇంట్లో ఉన్న బంగారం వెండి డబ్బు తీసుకెళ్లిందని కంప్లైంట్ చేశారు. మొన్ననే వచ్చి అమాయకురాలు అన్నావు, ఇప్పుడేమో పారిపోయిందని అంటున్నావు, ఏంటయ్యా నీ వ్యవహారం అని పోలీసులు శశికాంత్ పై ఫైర్ అయ్యారు. దీంతో సుశీల ఫేస్బుక్ లో చేసిన రాసలీలలన్నీ బయటపెట్టాడు శశికాంత్. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు సత్యవర ప్రసాద్ ని తీసుకొచ్చి విచారణ మొదలుపెట్టారు. సుశీలకు తనకు ఇప్పుడు పెళ్లైపోయిందని, ఫేస్బుక్ లో ప్రేమించుకున్నామని, తనకు ఆల్రెడీ పెళ్లయిందని తెలిసే పెళ్లి చేసుకున్నట్టు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు సత్యవర ప్రసాద్. ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందామని సుశీలను విచారించేందుకు వెళ్లగా పోలీసులకే షాక్ ఇచ్చింది. అసలు తనకు శశికాంత్ కు పెళ్లి జరగలేదని, సత్యవర ప్రసాద్ తోనే మొదటి పెళ్లి జరిగిందని ట్విస్ట్ ఇచ్చింది. తన పిల్లలు అని చెబుతున్న ఆ ఇద్దరు పిల్లలు తన అక్క పిల్లలని, అక్క చనిపోతే చుట్టపు చూపుగా వెళ్లానంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. అంతేకాకుండా
ప్రియుడు కమ్ భర్త అయిన సత్యవర ప్రసాద్తో ప్రెస్ మీట్ పెట్టింది. ఈ ప్రెస్ మీట్ కు సుశీల మొదటి భర్తతో పాటు పిల్లలు, ఆమె తల్లిదండ్రులు, అత్తమామలు, బంధువులు అందరూ వచ్చారు. జరిగిందేదో జరిగిపోయింది. కనీసం పిల్లల ముఖం చూసేనా ఇంటికి తిరిగి రావాలని అడిగారు. కానీ వాళ్ళంతా ఎవరో తెలియదంటూ సుశీల అందర్నీ తిట్టిపారేసింది. ఇక మీడియా ముందే ఆమె ఇద్దరు భర్తలు సుశీల నా భార్య అంటే కాదు నా భార్య అంటూ తన్నుకున్నారు. చివరికి తన లవర్ కమ్ భర్త అయిన సత్యవర ప్రసాద్తోనే ఉంటానని దుర్గా తేల్చి చెప్పేసింది. అయితే పోలీసులు విచారణ చేపట్టగా శశికాంత్ సుశీలకు మొదటి భర్తేనని, ఆ ఇద్దరు పిల్లలు కూడా సుశీల పిల్లరేనని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇక భర్తను వదిలి హైదరాబాద్ చేరిన సుశీల ఎస్ఆర్ నగర్ బల్కంపేట ప్రశాంత్ కాలనీలో మొదట ప్రియుడు సత్యవర ప్రసాద్తో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండేది. ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సామూహిక వివాహాల్లో ప్రియుడు సత్యవర ప్రసాద్ ని సుశీల పెళ్లి చేసుకున్నట్టు పోలీసులు తేల్చారు. అయితే మొదటి భర్త శశికాంత్ ఫిర్యాదుతో సుశీలతో పాటు ప్రియుణ్ణి కూడా సుబేదారి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. జైలు నుంచి విడుదలయ్యాక బల్కంపేట ప్రశాంత్ నగర్ లో కాపురం పెట్టారు ఇద్దరు. అయినప్పటికీ సుశీల కోసం మొదటి భర్త గొడవ పడుతూనే ఉన్నాడు. ఓ పక్క ఇద్దరు భర్తల గొడవ జరుగుతుండగానే రెండో భర్త రాయుడు సత్యవర ప్రసాద్ ఇంటి నుంచి సుశీల కనిపించకుండా పోయింది. దీంతో 3 నెలల గర్భవతైన తన భార్య సుశీల కనిపించటం లేదంటూ రెండో భర్త సత్యవర ప్రసాద్ ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు. దీంతో ఆమె ఇప్పుడు ఎక్కడికి వెళ్లిందో తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేసేయండి.